హాయ్ ఫ్రెండ్స్, నీలిస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు స్క్రంచీస్ ఎలా తయారు చేయడమో చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవి నేను జనరల్గా సేల్ పర్పస్ కోసం తయారు చేసి సేల్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు స్క్రంచీస్ ఎలా తయారు చేయడం అన్నది మనం ముందుగా చూద్దాము రండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి స్క్రంచీస్ తయారు చేయడానికి నేను సాటిన్ క్లాత్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది 4 ఇంచెస్ విత్ ఇంకా 26 ఇంచెస్ మనకి లెంత్ ఉన్నట్టు నేను తీసుకున్నాను. చూస్తున్నారు కదా, 4 ఇంచెస్ విత్ ఉంది, అలాగే 26 ఇంచెస్ లెంత్ ఉంది. సో ఇలాగా ఉన్న క్లాత్ ఇలా తీసుకుని ఇందులో నేను ప్రస్తుతానికి రెడ్ ఇంకా బ్లాక్ ఈ 2 కలర్స్ తోటి చేస్తున్నాను. సో ముందుగా ఇలా క్లాత్ కట్ చేసుకోవాలి మనము. చూస్తున్నారు కదా, ఈ పీసెస్ ఇలా కట్ చేద్దాము. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలి అన్నది చూద్దాం రండి. సో ఇప్పుడు మనం ముందుగా దీన్ని బ్యాక్ సైడ్ ఇలాగ పెట్టుకుని ఈ 2 ఎడ్జెస్ ఉంటాయి కదా, వీటిని ఈక్వల్గా పెట్టుకుని ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని స్టిచ్ చేసేద్దాం ముందు. సో చూసారు కదా, బ్యాక్ సైడ్కి ఇలాగా స్టిచ్ చేసేసాము. ఇప్పుడు దీన్ని మనం ఈ కుట్టిన దాన్ని జస్ట్ మీరు ఇలా ఫింగర్ తోటి అనుకోండి క్రీజ్ని. ఇలా చేసిన తర్వాత దీన్ని సెంటర్లో పెట్టుకోండి. ఎగ్జాక్ట్గా సెంటర్కి రావాలి మనకి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేసి ఈ సెంటర్ది ఉంది కదా, దీన్ని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. చేసి ఇప్పుడు ఈ 2 ఎడ్జెస్ మనం కుట్టింది చూస్తున్నారు కదా, ఫ్రంట్ బ్యాక్ను. ఈ 2 ఎడ్జెస్ ఒకదాని మీదకి ఒకటి ల్యాప్ అయ్యేటట్టుగా పెట్టుకోండి. పెట్టుకుని ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా స్టిచ్ చేసేయాలి. లోపల క్లాత్ మీకు స్టిచ్ అవ్వకుండా కొంచెం చూసుకోండి. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసేద్దాం. ఇది మీరు స్టిచ్ చేస్తున్నప్పుడు ఈ లోపల ఉన్న క్లాత్ని కొద్ది కొద్దిగా వెనక్కి లాగుతూ మీరు దీన్ని స్టిచ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, లోపల ఉన్న క్లాత్ మీదకి మన పాదం వెళ్ళిపోకుండా దాని మీద స్టిచ్ పడకుండా మీరు చూసుకోవాలి. సో ఇలాగా కొద్ది కొద్దిగా లాగుతూ లోపల నుంచి మీరు ఇది మొత్తం స్టిచ్ చేసేయాలి. కొద్దిగా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉన్నంత వరకు మనం ఇలాగా దీన్ని స్టిచ్ చేయాలి. 2 ఎడ్జెస్ ఈక్వల్గా పెట్టుకోవాలి. అలాగే లోపల నుంచి దీన్ని పుల్ చేస్తూ
చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఎడ్జ్ మనం ఫస్ట్ కుట్టు స్టార్ట్ చేసింది ఇక్కడ వచ్చింది. సో దీనికి ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇంతవరకు మనం స్టిచ్ చేసేసాము. ఇప్పుడు దీన్ని మనం జస్ట్ ఇట్లా లోపల నుంచి మొత్తం అంతా పైకి లాగేయాలి. చూస్తున్నారు కదా, ఇలా మనకి ఒక ట్యూబ్లా తయారైపోతుంది. అలాగే ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది. సో దీంట్లోంచి మనం ఇలాస్టిక్ ఎక్కించడానికి ఉంటుంది. సో దీనికి ఇలాస్టిక్ నేను 8 ఇంచెస్ లెంత్ ఉన్న ఇలాస్టిక్ తీసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు ఒక పిన్కి గుచ్చి మనం ఇలాస్టిక్ ఎక్కించేద్దాము. చూస్తున్నారు కదా, ఇలాగా పెట్టి మొత్తం దీంట్లోకి ఇలాస్టిక్ని ఎక్కించేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దీన్ని మనం ఇలాస్టిక్ని దీంట్లోకి ఎక్కించేసాము. ఇప్పుడు ఈ 2 కార్నర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ జస్ట్ ఒక నాట్ వేసేద్దాము. టైట్గా నాట్ వేసేయండి. ఇప్పుడు ఇలాస్టిక్ దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, జస్ట్ ఈ గ్యాప్ని మనము మళ్ళీ కొద్దిగా స్టిచ్ వేసేద్దాము. రెండు ఎడ్జెస్ పెట్టి చూస్తున్నారు కదా, మన స్క్రంచీ రెడీ అయిపోయింది. ఇలా ఉంటుంది. సో ఇలాగ మనం డిఫరెంట్ క్లాతుల మీద జార్జెట్, అలాగే మనకి ఈవెన్ పట్టు ఇలాంటి వాటి మీద కూడా మనం బ్రోకెడ్ ఇలాంటి వాటి మీదతో కూడా మనం తయారు చేయొచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేను డిఫరెంట్ స్క్రంచీస్ తయారు చేశాను. అలాగే కొన్నింటికి బో కూడా పెట్టాను. ఇగో ఇలా ఉంటుంది. బోతో కూడా కొన్ని తయారు చేశాను. చూస్తున్నారు కదా ఇవి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.